వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. ఆయనేమో నాకు ప్రాణహాని ఉంది అది అంటున్నారు. అసలు కారణం ఏంటంటారు? అంటే టీడీపీ ఆఫీస్ మీద ఇదే దాడా, లేకపోతే రెడ్ బుక్ మీద? రెడ్ బుక్ లేదు, రెడ్ బుక్ ఏమో పని చేయలేదు దాంట్లో అంటారా? లేదంటే లోకేష్ వాళ్ళ అమ్మగారి మీద చేసిన కామెంట్స్ మీద చేశారంటారు. అంతే. రెడ్ బుక్ పని చేయాలి. రెడ్ బుక్ చెప్తే గెలిచిన 3వ రోజే వాడిని అరెస్ట్ చేయాలి. అది రెడ్ బుక్ పని చేయాలి. చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది. నిన్న ఏరే కంప్యూటర్ ఆపరేటర్ని కిడ్నాప్ చేసి వాడిని బెదిరించి దాని మీద వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తేలింది కిడ్నాప్ చేశారని. అప్పుడు దాన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. వాడికి ప్రాణహాని లేదు, బొచ్చు లేదు, ఏం లేదు. అంటే ఈ ప్రాణహాని ఉందని ఎందుకని అంటున్నాడు అంటారు? భయం వాడంతా షో చేస్తుంటాడు. వాడంతా నటనలో పెద్ద మహా నటుడు వాడు. పరిటాల రవిని మోసం చేశాడు, చంద్రబాబు మోసం చేశాడు, రామారావు మోసం చేశాడు, లాస్ట్ భవనమ్మను కూడా ఆ రకంగా తిట్టాడు. వాడు మనిషి పుట్టక పుట్టలవాడు. అది అందుకని వాడికి ఆ శిక్ష పడింది. అది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది అంటారు? ఇంకా అతను అంటే ఏముంటుంది, కేసు పెడతాం, బెయిల్ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు ఏమన్నా? బెయిల్ అయితే దాదాపు 3-4 నెలలు ఉండాల్సింది జైలు. సెక్షన్లు అన్ని పెట్టారు, మంచి సెక్షన్లే. మామూలుగా అంత ముందు అయితే ఆ కిడ్నాప్ లేకపోతే బెయిల్ వచ్చేసేది, అది పెద్ద కేసు కాదు. అందుకే వెయిట్ చేశారు, ఇటు చిక్కిండు. అంటే ఇందులో అటెంప్ట్ మర్డర్ మీద పెట్టినట్టున్నారు. అది అన్న అటెంప్ట్ మర్డర్ ఏం లేదే, కిడ్నాపింగ్ అదే SC/ST చట్టం కింద పెట్టారు. సో అంటే నెక్స్ట్ ఎవరంటారు? ఇంకా నెక్స్ట్ కొడాలనే అంటారా? అంటే అతన్ని ఏ కేసులో పెడతారనే అవకాశం ఉందంటారు? అతన్ని ఏ కేసులో పెట్టే అవకాశం ఉందని? ఏ కేసు కూడా చిక్కుతాడు వాడు, కూడా ఇటు చిక్కినట్టు. అంటే అతను చంద్రబాబు నాయుడు వాడు తీస్తే బొచ్చు తొండం తొప్పాక వాడు మాట్లాడేది. వాడు సంస్కారాన్ని మాటలు మాట్లాడుగా. అంటే వాటి మీద అంత సివియర్ గా ఉంటుంది అంటారా కేసు? కేసు ఉంటుంది. అదే వెయిటింగ్. సో నెక్స్ట్ కొడాలి ఎవరుంటారంటే లిస్టులో ఎవరున్నారంటే లిస్టు చట్టం వ్యతిరేకించిన వాళ్ళు అందరూ ఉంటారు. అది తప్పు లేదు దాంట్లో. అయితే చట్టం దాని పని చేసుకుంటుంది. రెడ్ బుక్ అయితే కాదు. రెడ్ బుక్ అనేది ఇలా గెలిచిన 4వ రోజే అరెస్ట్ చేయాలా. ఇది జగన్ లాగా. ఇప్పుడు జగన్ కూడా అక్రమ కేసులు లేకుండా ఏం లేకుండా ఊరక పెట్టి ఏది ఇచ్చాడు కదా, దాదాపు 100 మంది మీద పెట్టాడు. అట్లా లేదు ఎట్లా ఇప్పుడు? అంటే ఇప్పుడు ఇది లోకేష్ చేశాడు అని చెప్పేసి అంటున్నారు. అది లోకేష్ కాదు సార్, అది కదే ఫస్ట్ అప్పుడు చెప్పిండు రెడ్ బుక్ అని, కానీ దాన్ని అమలు చేయట్లా. అంటే పోలీసుల నుంచే నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి. పోలీసులు ఇంకా సరిగా పని చేయట్లే, లేకపోతే ఎప్పుడో వీళ్ళందరినీ చేయాలా. ఇంకా అప్పుడు ఆ వయసు ఆ మూలాలు కొన్ని ఉన్నాయి, ఇంకా పోవాలా. అందుకే ఇంత లేటింగ్ అయితే జరుగుతుంది విచారణ. కానీ లేకపోతే ఎప్పుడో అరెస్ట్ చేయాలా. అంటే ఇంకా నెక్స్ట్ అంటే రోజు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. రోజే ఉంటుంది. వాడు చంద్రశేఖర్ రెడ్డి ఉంటాడు, విడుదల రజని. అది మా చిన్న కేసులు, దీంట్లో కాదు. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న కేసులు అంతే. అంటే ఇది సానుభూతి అని క్రియేట్ అవుతుంది అంటారా? దీని సానుభూతి కాదు. వైఎస్ఆర్ వాళ్ళే వాడిని ప్రపంచంలో వద్దంటున్నారు. ఒక్కళ్ళు కూడా మాట్లాడలే. ఆ బొత్స సత్యనారాయణ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిండు. సానుభూతి లేదు. వాడు అసలు వైఎస్ఆర్ వాళ్ళే వాడిని, వాళ్ళ వల్లే వైఎస్ఆర్, ఈ కొడాలి నాని వంశీ వల్లే వైఎస్ఆర్ పట్టి నష్టపోయిందని ఇప్పుడు పబ్లిక్ టాకింగ్. అది సో అంటే నష్టం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకోవట్లా. ఇంతో నిర్ణయం అసలు ఏం మాట్లాడి ఒక్కడు కూడా మాట్లాడలేదుగా. అంటే ఎంత ఏం చేసినా కానీ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద కొంచెం జాలి కలుగుతుంది ప్రజలకి అన్న టైప్లో. ఏం లేదు, ఈ మంచి పనులు చేస్తే అరెస్ట్ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేశారు, జాలి కలిగింది. వీళ్ళని చేస్తే జాలి కలగల, ఇంకా మా సంతోషం పండుగ చేసుకుంటున్నారు. ఇది మాత్రం పక్కా. అంటే బెయిల్ వచ్చే అవకాశం లేదంటారు? బెయిల్ అయితే 3-4 నెలలు పట్టిద్ది, అంత తేలిగ్గా రాదు. నా కేసు పోతే ఇంకో కేసు పెడతారు. ఆల్రెడీ వాడు మట్టి తోకాలు అవన్నీ ఉన్నాయి, దందాలు, నకిలీ పట్టాలు అవి ఉన్నాయంట, అవన్నీ వస్తాయి ఒకటి బయటికి. అంటే పేరు నాని గారిని కూడా వాళ్ళ భార్య మీద కేసులు పెట్టారని చెప్పి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఆడవాళ్ళ జోలికి వెళ్ళకొద్దని చెప్పారని పేరు నాని గారు సానుభూతి చేసుకున్నాడు. అది అప్పుడు ఆడవాళ్ళ జోలికి జెంట్స్ అయితే పర్లేదు కానీ చెప్పి అన్నారు. మరి ఆడవాళ్ళు ఏంటంటే వీడు ఆడవాళ్ళ జోలి పోయిండుగా. అవును, మరి ఆ రోజు ఆయన వాడని చెప్పాలిగా. ఇది పద్ధతి కదా ఆడవాళ్ళు అసెంబ్లీలో లాగటం. అందులో బోనం ఇప్పుడు రాజకీయాలకు రాలేదుగా. అంటే మెయిన్ ఈ కేసు లోకేష్ గారు వాళ్ళ మదర్ మీద చేసిన కామెంట్ల మీద అంటారా, లేకపోతే టీడీపీ ఆఫీస్? అవి మీరు వీడియోలు చూడండి, వాడు చూసిన ఇలా పెడుతున్నారు ఆ వీడియోలు. ఎట్ట మాట్లాడాడు ఆ లోకేష్ అయితే, మరి వాడిని అయితే పప్పు డబ్బా, మ్యాటర్ లేదు, మీటర్ లేదు, రకరకాలుగా విమర్శించాడు. ఇలా వీడియోలు మీరు చూసే ఉంటారు, వచ్చే ఉంటాయి. అయినా లోకేష్ రెడ్ బుక్ అయితే దీంట్లో అమలు కాల. వాడు చేసుకున్న గొంతులు వాడే పడ్డాడు. కక్ష సాధింపు చర్య కాదండి, కక్ష చర్య కాదు, ఇది అస్సలు కాదు. అక్కడ కక్ష సాధింపు చర్య అయితే గెలిచిన 3వ రోజే వాడిని అరెస్ట్ చేయాలా. అది కక్ష సాధింపు రెడ్ బుక్ ఓపెన్ అయితే. కానీ వాడు దోకున్న గొంతులు వాడే పడ్డాడు. ఇప్పుడు వాడు కిడ్నాప్ చేయడం నేరం కాదు. అంటే కులాభిమానం లేదంటారా? కొంచెం కులాభిమానం లేదు, పాలేదు. ఏం లేదంటారా? ఇప్పుడు ఆల్రెడీ విమర్శించారు. ఏది చంద్రబాబుని విమర్శించారు. ఏది నందిగం సురేష్ను కొన్ని వాడు బోనుగడ్డ అడ్లను అరెస్ట్ చేసినప్పుడు
ఎవరు బాలకోట అయినా కానీ ఎప్పుడు టీవీ డిబేట్లో పాల్గొంటాడు ఎస్సీ సామాజిక ఆయన కూడా అన్నాడు కొడాలనే ఎస్సీ వాళ్ళని కాబట్టి అరెస్ట్ చేశారు మీరు మీ కమ్మోళ్ళని వదిలేశారు అని టీవీ డిబేట్లో చాలా సార్లు చెప్పిన ఆయన. మీరు ఒకవేళ ఐడియా ఉంటే చూసుకోండి, వీడియోలు ఉంటాయి. సో అభిమానంతో విడిచిపెట్టే ప్రసక్తి లేదు, ప్రసక్తి లేదు. కథ వాడు తోకుండా పోతే వాడే పెద్ద రౌడీ టైపులు కదా, వాడు పెద్ద హంగామా చూపిస్తాడు రౌడీ టైపులో చూపించి దాన్ని కిడ్నాప్ చేసి వాడిని బెదిరించి డబ్బులుగా దేనికోక బెదిరిస్తే వాళ్ళ అమ్మ వచ్చి కేసు పెట్టింది. వాడు కూడా ఎంక్వైరీ చేస్తే నిజమే చెప్పాడు. పోలీసులు ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ చేస్తే నిజమే చెప్పాడు. అందువల్ల చిక్కిండు వీడు, లేకపోతే వీడు చిక్కేవాడు కాదు. చట్టం తన పని చేసుకుపోతుంది అంటారు. అంతే, నార్మల్ చేసుకుపోతుంది అంతే. ఇది కక్ష